నాన్న వండింటా ఈడ వండలేదు. నీ సంస్కారం లేదు మమకారం లేదు ఏది లేదని క్లారిటీగా నాకు తెలుసు. నీ సంస్కారం లేదు మమకారం లేదు ఏది లేదని క్లారిటీగా నాకు తెలుసు. అని తిట్టుకో. ఎవడ్రా నువ్వు మా ఇంటికి వచ్చేకి? ఎవడ్రా నువ్వు మా ఇంటికి వచ్చేకి? పనికి మళ్ళీ మాటను బొంగ వండుతా వాళ్ళకి మటను బొంగ వండుతా వాళ్ళకి మటను. వస్తా రండి బండి తిన్నాను వస్తున్నారు బంధువులు వస్తా. చేసినావంతా ఎంతమంది? 8 లేలే అట్లేం కాదులే. మీరు 5 అని 8 వచ్చినా ఏం కాదు. ఎందుకంటే మా ఇంట్లో ఒక 5 మందికి చెప్పి ఎక్కువే వండి పెడుతుంది. ఆ బిస్కెట్లు తీసుకో, అవి కరాచీ బిస్కెట్లు తింటారు కదా, అదే ఇంతకుముందు తీసుకొచ్చి పెట్టిపోయినాను ఇంట్లో. బిస్కెట్స్ కరాచీ బిస్కెట్లు, స్వీట్స్. ఎన్ని ఐటమ్స్ చేసినావు స్వీట్స్? కూర్చో, డ్రెస్ మార్చేసుకో, చీర కట్టుకో. సార్ నేను చేస్తాను, మీరు బయలుదేరండి. నేను వెహికల్ పంపిస్తున్నా, రెడీగా ఉన్నారు. మీకెంత 20 నిమిషాలు జర్నీ ఆడ నుంచి అంతే. రైల్వే స్టేషన్ నుంచి 10 నిమిషాలు అంతే మనకి, బస్ స్టాండ్ రూట్కి అంతే. సరే రండి. బయట ఏం ముట్టద్దు, బయట ఏం తాగద్దండి. తాగండి మందు కాదు, మామూలుగా జ్యూసులు గీసులు మజ్జిగ కూడా ఏం తాగద్దండి. ఉత్తగడుపుతో రండి. ఇక్కడ మీకు 4-5 రకాలు డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఉంటాయి. భోజనాలు గిజనాలు అన్నీ బ్రహ్మాండం చేపిస్తానా. మా ఆతిథ్యం మీరు స్వీకరించండి. మీరు పోయి చెప్పుకోవాలి కదా ఊర్లో. రండి. ఏమేం చేసినావు నాన్ వెజ్లో? మటన్ 3 రకాలు చేసినావా? చికెన్ కనీసం ఒక 5 రకాలు చేసినావా? ఎందుకు? అప్పలాలు, అంగోటి అప్పలాలు గిలో పెట్టు. అప్పలాలు, వడియాలు చేయలేదు. నాకేం చెప్పలేదు. తమాషం చేస్తున్నావా? పొద్దునే బయటికి పోయే ముందు పండుకున్నావు, లేపి చెప్పిపోయినాను నేను. ఇట్లా వస్తారు మా వాళ్ళు వస్తున్నారు. అమ్మతో నువ్వు చెప్పలే నాకు. ఏది నాటకాలు ఆడద్దు, నువ్వు జోగులు చేసే సమయం కాదు ఇది. వాళ్ళు ఉత్తగడుపుతో వస్తాను. వాళ్ళు ఏం చేయలేదు, ఓన్లీ పులావ్ ఒక్కటే ఉంది. నువ్వు పులావ్ చేసింటే పల్టీలు కొట్టిస్తా నీకు. తమాషాలు చేసి చెప్పలేదు. నీ పొద్దున మీదోడు చెప్పిన ఇట్లా మా ఊరు నుంచి వస్తారు, ఖచ్చితంగా వంటలు చెయ్యి, నాన్ వెజ్ వెజ్ ఐటమ్లు చేయని చెప్పిన. ఇప్పుడు చికెన్ ఎన్ని 3 రకాలు ఉన్నాయా? అవనొద్దు, నాకు టైం లేదులే. నువ్వు లేవు అనే ప్రసక్తి లేదు. కానీ చికెన్ 3 రకాలు ఉన్నాయా? మటన్ కనీసం 3 రకాలు చేసినా, వేపుళ్ళు 3, ఫ్రై ఎవరు? ఓకే, నువ్వు చెప్పాను అంటున్నావు, మళ్ళీ తెచ్చి అక్కడ పెట్టాలి కదా. అప్పుడు ఎందుకు నందు ఫోన్ చేయని చెప్తే కదా. నందుతో 6 గంటలకు 5 గంటలకు నేను ఏడ తెచ్చేకైతుంది నీకు. నువ్వు 7 గంటలకు తెప్పించుకోవాలి. నువ్వు చెప్పాలి, అడగల్లా. నేను ఎలా అడుగుతాను? నేనేమో ఊహిస్తానా? నీకు ఏం చెప్పిపోయినా నేను? నువ్వు నాకేం చెప్పలేదు. నీకు చెప్పాడంట కదరా. నేను నందుకు కాదు చెప్పిండేది, నీకు చెప్పిన. నందు వచ్చినాక తెప్పించుకో మటన్ చికెన్ అని చెప్పి. మటన్ 3 కేజీలు, చికెన్ ఒక 5 కేజీలు. బాగా తినాలా అని ఐటమ్లు 3 ఐటమ్ చేయి. మటన్ ఫ్రై 2 ఐటమ్లు చేయి. పులుసు ఇప్పుడు తెచ్చేది నువ్వు నేను కూర్చోలేం కాడ, భోజనాలు పోలా డ్యామ్ గట్ కింద. తెచ్చేది నువ్వు నేను కూర్చోలేం కాడ, భోజనాలు పోలా డ్యామ్ గట్ కింద. వాళ్ళు ఇప్పుడు వచ్చినా ఏది పెట్టకైతుంది ఫుడ్. నువ్వు ఒక రోజు ముందే స్వీట్ అయినా చేసినా వాళ్ళకి? స్వీట్ కూడా లేదా? హల్వా, బాదుషా, దిల్ పసంద్. నాకు అవెందుకు వస్తాయి? మీరు కొనుక్కోనరా? కొనుక్కోనే తిప్పి కాదు. నువ్వు ఓలిగలన్నా చేత్తో చేయగలవా? నాకు రావన్నీ. పాల్కోవచ్చా? రాదు. ఏమొచ్చు పాల్కోవా? 10 లీటర్ల పాలేసి 10 ml పాల్కో తీయడమా? ఏమన్నవన్నీ కాదు. ఇప్పుడు వాళ్ళు వస్తారు, హోటల్ నుంచి తెలిసిపోదా? పర్లేదు, తెలిసిపోతుంది. తెలిసిపోదు. ఇప్పుడు ఎంత అవుతుంది అనుకోండి హోటల్ నుంచి తెప్పిల్లంటే 8 మంది. తప్పది. ఎవరో నేను నీకు పొద్దున్నే చెప్పిన. సరే వాళ్ళకే చెప్తా ఉండు, వెళ్ళిపోండి. అనుకోవడమే తెలియదు. నువ్వు చెప్తాడు, నువ్వు కావాల్సింగా మా సైడ్ నుంచి మా వాళ్ళు వస్తారని చెప్పి నువ్వు అదే పనిగా కుట్రగా నువ్వు చేయలేదనే విషయం కూడా నాకు తెలుసు. అది మా ఊరు వాళ్ళకి తెలియాలా, ఇప్పుడు వీళ్ళకు తెలియాలా. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినా వాళ్ళు నిజంగా నేను నిజంగా కావాలని చేయలేదేమో అనుకుంటా. నువ్వు నాకు చెప్పకుండా, నువ్వు నాకు ఏది చెప్పకుండా ఇప్పటికిప్పుడు కనీసం నువ్వు ఐటమ్స్ అక్కడ పెట్టలేదు, ఏది పెట్టకుండా అప్పుడే వచ్చేసి వండిసావా?
వండిసావా అంటే ఏంటి? వచ్చావు ఇట్లా వెళ్ళావు, ఇట్ల నుంచి బయటికి వెళ్ళావు, బయటికి వెళ్ళి మళ్ళీ ఇలాగ వచ్చావు 5 నిమిషాలకి, వచ్చి వెంటనే అంటున్నావు వండేసినావు అని. నాకు ఇప్పుడు వచ్చావు ఒక అరగంట అయింది, అప్పుడే నాకు చెప్పాలి కదా నువ్వు. నీకు ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పిన టైప్ లో ఫీల్ అవుతావు కదా, మళ్ళా అడగడం ఎందుకు? ఒకసారి చెప్పినాక కడుపు కర్ణం తినే ఏ ఆడదైనా సరే ఒకసారి చెప్పినాక పరువు మర్యాదలకు సంబంధించింది కదా, చేసింది. ఇంకా నేను చెప్పిన దానికంటే ఎక్కువ నాకు అప్పుడే లోపలికి వచ్చినప్పుడు అనిపించా, ఏది స్మెల్ రావడంలే, ఎక్కువ మాటలు మాట్లాడుతున్నావు, ఆయన రావడంలే, ఎక్కువ మాటలు మాట్లాడుతున్నావు. ఆయన కలిసి ఇంటికాడ నుంచి నేను వాళ్ళు వచ్చినాక తెప్పించాలనే కదా, నువ్వు షాక్ ఇవ్వాలనే కదా. నువ్వు నాకు తెలుసు నాకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది. నువ్వు నాకు తెలిసి 15 ఐటమ్ల పైన చేసినావు. పిచ్చుందా నీకు? నువ్వు నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు మర్చిపోయే టైపు కాదు. అది కూడా ఇట్లా మర్యాదలకు సంబంధించిన మ్యాటర్ అంటే అసలు నువ్వు తినకని చేయవు. నాకు తెలిసి భారీగా చేసింటారు వంటలాడ. అందరూ పోయి పట్టకరాపు చెప్పు, తీసుకొస్తాడు. ఫస్ట్ ఒక 5 ఐటమ్లు తీసుకుంటారా, లేదా కార్లో పెట్టుకొని వద్దామా? నాన్న వండింటావు, ఈడ వండలేదంటే నాకు ఎప్పుడు చెప్పేవాడిని మేము వండేకి. ఇప్పుడు మళ్ళీ సోదేస్తున్నావు. ఇప్పుడు ఇప్పుడేం తెచ్చి వండుతా నేను చెప్తున్నాను కదా, 3 ఐటమ్లైనా వండి పెట్టచ్చు. 20 నిమిషాలు. ఎప్పుడు రైల్వే స్టేషన్ నుంచి ఇంక వాళ్ళు దిగేకి ఇంకొక అరగంట పడుతుందా? అది వచ్చి ఒక 20 నిమిషాలు పట్టింది అనుకో, మంచిగా వండే వచ్చి తెచ్చు వెళ్ళు. వాళ్ళకి బొమ్మంట ఇప్పుడు నువ్వు చేసిన దాన్ని నీ తప్పులేదు, నువ్వు విడిచిపెట్టి నాదే కదా. నేను ఏదో చెప్పుకుంటాలే, నేను చెప్పుకుంటా. వాళ్ళు అనుకో చిల్లర వాళ్ళు ఉండు. పాపకు సంస్కారం లేదు, నీ సంస్కారం లేదు, మమకారం లేదు, ఏది లేదని క్లారిటీగా నాకు తెలుసు. నీ సంస్కారం లేదు, మమకారం లేదు, ఏది లేదని క్లారిటీగా నాకు తెలుసు. నీకు పొద్దున్న చెప్పి పోతే మటన్ చికెన్ తెప్పించుకోమంటే చెయ్యి, మీ అమ్మ ఫోన్ చెయ్యి, నీ దాంట్లో చెయ్యి, తెచ్చుకోపో నీ సెల్లు. ఫోన్ ధర ఎందుకే ఫోన్ ఏమంటారు? హలో, తప్పైపోయింది, మీరేం దిగి అట్లే ఇంకో ట్రైన్ ఏదంటే ఎక్కి దుబ్బేయండి. అయిపోయింది, మీరేం దిగి అట్లే ఇంకో ట్రైన్ ఏదంటే ఎక్కి దుబ్బేయండి. లేదు ఇక్కడ తినేది లేదు, నాకు చేయలేదు ఈ పాప కావాల్సింగా. మీ ముందర మిమ్మల్ని అవమానపరచాలని చెప్పి ప్లాన్ వేసింది, నన్ను కూడా అవమానం చేయాలని ప్లాన్ వేసింది. మీరు అట్టట్టే తిరిగి వెళ్ళిపోండి, లేదా బయట మెస్ ఉంటుంది, ఆ మెస్లో ఏమో తినేసి వెళ్ళిపోండి. రాద్దండి, మా కొంపలో ఎవరు పెట్టేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు ఎవరు లేరు, అవమానించి పంపించే వాళ్ళే ఉన్నారు. నీకు అన్నం పప్పు కూడా చేయదు, పప్పు కూడా చేయదు. ఏ పెంట తినే వాళ్ళైతే రండి అనింది. నేను అట్లా అనలేదండి, మీరు రండి, నేను వండాను, ఇంటికి వచ్చేసేయండి. మీకు సిగ్గు లేదా? ఆ హోటల్లో తిని బాలిపోండి. ఏడికి పక్కన ఏడుస్తున్నారు? అవమానమా మీకు? ఇంకా అవమానము నేను ఫోన్లో చేసిన, మీకు లైవ్ వచ్చి అవమానం ఏమేమి చేసుకోవాలని ఉంటే రండి. వీటికి వచ్చినాక చెప్పులతో కొట్టించుకొని వాళ్ళు ఉమ్మించుకొని పోదురు. మీకేమన్నా డబ్బులు లేవా? మీరేమన్నా తినలేరా? మీరేదో ఆప్యాయత, అనురాగం, ప్రేమతో ఇంత దూరం వచ్చినా చూసిపోవా అని. ఆ పక్కళ్ళకు కూడా అదే ఉండాలి కదా, రిసీవ్ చేసుకోవాలని. వాళ్ళకి లేదు. వాళ్ళకి తెలుసు మీ ఇద్దరు అదే కలిసిగా లవ్ మానిచ్చేకు రెడీ కూర్చున్నారు అనే విషయం కూడా నాకు తెలుసు. ఏమొండినా వండిందంట? మటన్, చికెన్ ఏమేమి వండినారు? మటన్ ఫ్రై, మటన్ పులుసు, చికెన్ ఫ్రై, చికెన్ పులుసు, చేపలు, రొయ్యలు, పీతలు. ఈడేత్తమైపోతుంది నువ్వు చేపలు రొయ్యలు అన్నప్పుడు. మీరు సరే సరే కనుక్కొని ఫోన్ చేస్తా ఉండండి. మీ అమ్మ ఫోన్ చేయి. మటన్, చికెన్ చేసినారు, ఇంకెందుకు అమ్మకి తెస్తాడులే. ఏమేమి చెప్పు, మీ అమ్మ ఫోన్ చేయి. నువ్వు ఏమేమి చెయ్యి. మటన్, చికెన్ ఫ్రైలు అని చేసినారు. ఇప్పుడు వండుతా అంటది, అదే అడుగు, వండుతున్నారా అని అడుగు. చెయ్యి సరే చెయ్యి. ఇప్పుడు తెచ్చి వాళ్ళకి అవమానం కలగకుండా చూడడం కదా పెట్టాలన్నారా? మీ పిచ్చ తిక్కగా ఉందా? ఏమైనా విషయం ఎందుకు పెడతాం? కడుపు అన్నం తింటున్నానా? ఫోన్ చేసినట్లే తెలుసు. ఎందుకు నేను తెస్తానని చెప్తున్నాను కదా. నందా వెళ్ళి తెచ్చినందా? ఫస్ట్ నువ్వు ఫోన్ చేయి. ఎందుకు? మీ అమ్మతో మాట్లాడతా ఇంట నేను కూడా తెచ్చినట్లు వచ్చి
చెయ్యి. బాబు పనోళ్ళు పెట్టి వండిస్తా. సరే పని వాళ్ళే వండుతున్నారు అనుకోని చెయ్యి. ఓసారి చెయ్యి నా సాటిస్ఫాక్షన్ కోసము, వాళ్ళ కోసము చెయ్యి సాటిస్ఫాక్షన్. ఓసారి చెయ్యి. నీకు ఎందుకు వాళ్ళని వెళ్ళి పిక్ ఓసారి చేసుకోవాలి. ఎవరిన పంపించిన ఏంటి అంత దూరం నుంచి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి పిక్ చేసుకెళ్ళి ఫస్ట్. సరే ఒకసారి చెయ్యి. నువ్వు వెళ్ళు ఫస్ట్. నీకు ఎందుకు, నువ్వు తీసుకొని రా, నేను బాగా చేసి పెట్టింటాను. కానీ వెళ్ళు, నువ్వు మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తావు? వస్తా అని చెప్పి వెళ్ళు. ఇక్కడ ఏం టైం వేస్ట్ చేయకు, వెళ్ళు. అంత దూరం నుండి వచ్చిన వాళ్ళని నువ్వు వెళ్ళి దగ్గర. రే వస్తా అని ఉండండి రే. ఏంది మీ రెస్పెక్ట్ లేకుండా ఇందాక కూడా దొబ్బే అని మాట్లాడినావు. రేగి పెద్ద చిన్న ఏం ఉండదు. నా ఫ్రెండ్లకి తుప్పాసుగా నాయలకి మళ్ళా నేను మళ్ళా పెద్ద కోసం ఏంది చెత్తనా గుడికలని ముందే చెప్పి నువ్వు ఇద్దరు అని తిట్టుకో. ఎవడ్రా నువ్వు మా ఇంటికి వచ్చేకి? ఎవడ్రా నువ్వు మా ఇంటికి వచ్చేకి? పనికి మళ్ళీ అందరికీ తిండి పెట్టాలంటే 15 ఐటెంలు కావాలా వాళ్ళకి గోదామయ్య మొయ్యడానికి. మళ్ళీ నన్ను తిట్టించుకో. నేనే గుడ్డు అన్నాను. రావద్దు, సిగ్గున్నోళ్ళైతే పొండ్రా అక్కడే. రావద్దు, సిగ్గున్నోళ్ళైతే పొండ్రా అక్కడే పోయి తినండి. మీ వదిన తమాషా ఎవరికొదినా చాలా అంటది, మీరేం పట్టించుకోద్దండి. పైకి కోపం ఉంటది కానీ ప్రేమ ఆప్యాయతలు మాత్రం ఏం లోటు లేదు. వాళ్ళ మా అత్తోళ్ళ ఇంటికాడ చేపిస్తానంట మటన్ చికెన్. యాడ వండిలేదు కదా నువ్వు. ఎక్కడ వండించలేదు. సిగ్గు నిజంగా విషయం కలిపితే వచ్చినారంటే నేను వచ్చినారంటే గేట్ దగ్గర తిట్టి పెడతా. ఎందుకు? మంచి ఏం చేసినారు వాళ్ళు? గొడవలు పెట్టే ఎదోళ్ళు, తాగబోతే ఎదోళ్ళు. వాళ్ళు నీకు ఫ్రెండ్స్ ఎట్లయినారైనా? ఎవరు? నీకు. నువ్వు చాలా రాంగ్ గా పోతున్నావు. ఏంది రాంగ్? చాలా రాంగ్ గా పోతున్నావు. ఏం చేస్తావు? ఏం చేయాలో చూస్తావా? డొక్కలేక ఒక్క గుద్దిచ్చినాను అనుకో, అర్థమైందే. మళ్ళా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. రే నాయన పట్టించుకోవద్దు రే. వాళ్ళు వచ్చినాక ఉమ్మినా తిట్టినా కూడా మీరు నా ముఖం చూసి సైలెంట్ గా అండి. సిగ్గు లేదు మా వాళ్ళకి. లేదు సిగ్గు లేదు, సిగ్గు లజ్జ లేదు, మానం మర్యాద కూడా మొన్నని ఇడిచిపెట్టి పడేసినారు. పోతే బాయ్ మీరు రండిరా. సరే ఇదే మీరేం పట్టించుకోద్దండి. మీరు రండి. ట్రైన్ టికెట్లు మటను పాస్ మీద అన్నం కూడా పెట్టాను నేను వాళ్ళకి. పప్పు ఓకేనారా? గుడ్లు ఏం చేస్తాను ఏం కావాలండి. పప్పు ఓకే. పప్పు చేస్తావా? పప్పు చేస్తావా? చొప్పి ఏడవుతుంది. ఎవరినంటే నా పనికి లేదు కదా. నా ఫ్రెండ్స్ కాదు వస్తాండేది కాదు. డ్రామాలు చెయ్యి కానీ మీ ఎంప్లాయీస్ తమ్మా చేయకుండా పోయి రే నవ్వుతాంది లేరా రండి. ఆ బాబు కోపం ఎంతసేపు 2 నిమిషాలు. మామూలే కొన్ని సంఘటనలు గుర్తొచ్చి బాధపడుతుంటది, అట్లా అనుకుంటాడు అంతే. లేదు ఆ బాబు ఎంత కోపంలో అన్నం పెట్టే విషయంలో, తిండి పెట్టే విషయంలో వెనకాడదులే గానీ మీరు రండి. ఇప్పుడు నాకు చెప్పావు నువ్వు పిలుస్తా. సర్లే ఇప్పుడు వస్తా. మటనా చికెన్ తెప్పిల్లా నేను వండుతా, తిని వెంటనే వెళ్ళిపోమని. వెంటనే అంటే పండుకొని రెస్ట్ 3 గంటలు తీసుకొని వెళ్ళిపోవచ్చు. వాళ్ళు చెప్తారు చెప్పేటివేమో, రెస్ట్ తీసుకొని తినేసిపోవచ్చు. తిండాని ఎవరు వెళ్ళిపోని ఎవరు చెప్పరు ముఖం మీద. నువ్వు చెప్పిన వాళ్ళు బోరు. సరే నేను వస్తాను ఉండు. త్వరగా చెప్పి నీకెందుకు అవన్నీ చెప్పా. ఒక్క మాట ఇప్పుడు చెప్తాను కదా. పొద్దున్న చెప్పింది మర్చిపోయినావు, మళ్ళీ 2ోసారి కూడా మర్చిపో. ఇప్పుడు మళ్ళా 3ఓసారి మర్చిపోయేటట్లేదు. మా బంధువులు పిలిచాను, మా బంధువులు నేను పిలిచలేదు. అందరినీ ఫ్రెండ్స్ నేను చెప్తాడు. ఎవరి ఇంట్లో అయినా వానికి సంబంధించిన ఫ్రెండ్స్ పనికి మన వాళ్ళే వింటారు. ఇప్పుడు వాళ్ళైనా అట్టే అనుకుంటుంటారు, మనమైనా ఎవరైనా సరేరా నాయన. దగ్గర అబద్ధాలు చెప్పి డబ్బులు దొబ్బేయడాలు అన్ని చేసేది వాళ్ళు చెత్త పనులు. మీ నిజం చెప్తాను, వాళ్ళ ఫ్యామిలీలు ఏడ్చేసి ఫోన్ ఇచ్చేసి నీకు మొత్తుకుంటున్నారు. వాళ్ళకి డబ్బులు ఏవో తీసుకోవడం, నువ్వు వాళ్ళు తాగుతా అంటారు. నీకు ఇంకా సిగ్గు లజ్జ లేదా? వాళ్ళ శాపనార్థాలన్నీ తగిలించుకో. ఇంకా వాళ్ళని ఇక్కడ వైజాగ్ కూడా పిలిపించుకున్నావు. ఈడ కూడా దుమ్ము తగిలి పోని నిన్ను కూడా తిట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అయిపోయింది కదా వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు. సరేలే కారంగా చేయడం ఐటమ్ ఓకేనా? ఎందుకు నిమ్మి మనకి వైజాగ్ కి మళ్ళా అలవాటు చేసుకుంటారు రావడం. వాళ్ళకి ఇష్టం అని చెప్పి కరాచీ బిస్కెట్లు తీసుకొచ్చినారు తెలుసా? వాళ్ళు మోకాలకి ఉత్త కుక్క బిస్కెట్లు తినే కూడా నువ్వు ఏదో నా ముందర కూయి మళ్ళీ వాళ్ళు వచ్చింది తింటాను వాళ్ళని. కట్టేస్తాను. ఓరు మూసుకొని వండి పెట్టు వస్తా
పిలుచుకొని వాళ్ళే పిలుచుకోవాలి, ర్యాపిడోలో బుక్ చేసుకొని రమ్మని చెప్పు. అరే అమ్మ నువ్వు భలే షార్ప్ రా. సెకండ్ ఎలా చికెన్ దే ఇద్దరు నందు పోతాను. నందు పోయి అట్లా చికెన్ మటన్ తేప్ప. మటన్ ఎందుకు డబ్బులు వేస్ట్ రేట్. నువ్వు తినొద్దు, నేను తింటాము. నువ్వేం పెట్టద్దు, నేను పెట్టుకుంటాను డబ్బులు. సన్నా ఓ 3 కేజీలు తీసుకోపా. 3 కేజీలు ఎన్ని మంది వస్తున్నారు? 8 మంది. 3 కేజీలు మటన్, 5 కేజీలు చికెన్. నీకు ఎవరో తోడుకి ఏదో ఉద్దరికి వస్తుందని బయలుదేరింటారు. నీకెందుకు అవన్నీ? చెప్పేవారు ఎవరో నీకెందుకు రా. మీ వాళ్ళు వెళ్ళిపోవాలా చూడు. మళ్ళా నువ్వు వెళ్ళిపోవా? వెళ్ళిపోమను మళ్ళీ అది రకరా నీతో పని ఉంది. అట్లా ఎదురురా పిలుచుకొచ్చే పోతున్నా.